సీజన్ 1 దొంగ పోలీస్ స్టోరీ ఎంతమందికి గుర్తుంది? దొంగ పోలీస్ స్టోరీలో శర్వానంద్ మెయిన్ క్యారెక్టర్. మనకి ఒక ఊరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న దొంగతనాల్ని కనుక్కుంటాడు. ఆ దొంగ అతనికి ఛాలెంజ్ చేస్తాడు, దమ్ముంటే నేను పట్టుకోరా అని. అది స్టోరీ సీజన్ 1లో కదా. ఆ స్టోరీ కనుక మీకు గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి, ఎండింగ్ పర్టికులర్గా వినండి. అది కాకుండా చివరి కోరిక, ఇది కూడా సీజన్ 1లోనే. ఈ స్టోరీ ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకు అప్పట్లో మంచి ఇష్టమైన స్టోరీ. ఇది కూడా వినండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే వినమని, నెక్స్ట్ వచ్చే స్టోరీ డిటెక్టివ్ అలెక్స్కి వీటికి కొంచెం లింక్ ఉంటుంది. అలానే కింగ్ కోబ్రా మీకు బాగానే గుర్తుంటుంది అనుకుంటున్నాను. నా పాడ్కాస్ట్ని ఫాలో అయిన వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్. వినని వాళ్ళు అది కూడా వినండి ఒకసారి. సో దొంగ పోలీస్, చివరి కోరిక, కింగ్ కోబ్రా ఇవి వింటే మనం నెక్స్ట్ డిటెక్టివ్ అలెక్స్కి వీటికి సంబంధం లేదు. అంటే ఆ స్టోరీ ఈ స్టోరీ కంటిన్యూషన్ అవేమీ కాదు, బట్ బాగుంటుంది. లాస్ట్లో మీకు కొంచెం థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ డిటెక్టివ్ అలెక్స్ ఇది ఎలా ఉండిపోతుంది నేను చెప్పను, మీరు వినేయండి. నెక్స్ట్ ఉంది రెడీగా. అండ్ ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే, నేను ఇక్కడ నుండి ఇంకా సీజన్స్ అని సీజన్కి నెంబర్స్ ఇచ్చుకుంటూ ఎపిసోడ్స్ అలా చేయకూడదని అనుకున్నాను. ఇక్కడ నుండి ఇంకా ఎపిసోడ్సే. ఇప్పటి వరకు 106 ఎపిసోడ్స్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేది 107, ఆ తర్వాత 108, అలాగా అక్కడ అలా వెళ్తుంది. అలానే నా పాడ్కాస్ట్ స్టాటిస్టిక్స్ నేను చూసుకుంటే 18 to 25 ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది వింటున్నారు పాడ్కాస్ట్. వాళ్ళకి ఇప్పుడు అయితే చదువుకోవడం లేదు, ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్లోనో లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్లోనో ముందుంటారు మధ్యలో. అండ్ జాబ్లో ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళు, జాబ్ రాక ఏదో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీరందరూ కూడా పాడ్కాస్ట్ వింటున్నారు. కాబట్టి ఎక్కువగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండే కొన్ని టాపిక్స్ని నేను నెక్స్ట్ కొన్ని ఎపిసోడ్స్లో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకు నేను డిసైడ్ అయ్యానంటే, మీ ఏజ్ చూశాను కదా, మీ ఏజ్లో నేను ఎలాంటివి చేస్తే బాగుండేది, ఇప్పుడు నాకు అనిపిస్తుంది కదా అదే, అరే అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేదని. అలాంటి మీకు చెప్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో మీ లైఫ్లో. ఆల్రెడీ లేదు భయ మేము చాలా ఇదిగా ఉన్నామంటే పర్లేదు, మీరు వినక్కర్లేదు. బట్ ఏదో ఒకటి మీకు ఇంపార్టెంట్గా అనిపించి మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను డెఫినెట్గా. డిటెక్టివ్ అలెక్స్ తర్వాత వరుసగా కొన్ని ఎపిసోడ్స్ మీకు ఉపయోగపడేలాగే ఉంటాయి మీ కెరియర్లోను, మీ లైఫ్లోను. ప్రేమ గురించి అయితే ఉండదు, ప్రేమ గురించి కాదు. ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టికల్ లైఫ్లో డబ్బు గురించి, జాబ్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి, ఇలాంటివి. మీరు అనుకోవచ్చు నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది పెద్ద దాని గురించి అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్లో, నా ఫ్రెండ్స్ అంటే ఒకరిద్దరు కాదు చాలామంది, కొన్ని 10, 100 వేసుకున్నా సరే, వాళ్ళందరిలోకెల్లా నేను అటెండ్ అయిన అన్ని ఇంటర్వ్యూస్ నాకు తెలిసి ఎవరు అటెండ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను చేసిన అన్ని జాబులు కూడా ఎవరు చేసి ఉండరు నా ఫ్రెండ్స్లో. అన్ని కంపెనీలు మారాను నేను. అండ్ నేను వర్క్ చేసిన అన్ని కంట్రీస్లో కూడా ఎవరు వర్క్ చేయలేదు. సో మీకు నేను ఒక గుడ్ రిసోర్స్ని ఆ విషయంలో. మీరు చదువుకుంటున్నట్టయితే, మీరు ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయినట్టయితే, జాబ్లో జాయిన్ అయ్యి 1-2 years మీకు బోర్ కొట్టి ఏ జాబ్ చేస్తే బాగుంటుందో అనిపిస్తుందో తెలియక సతమత పడుతూ ఉంటే, మీకు టీమ్ లీడర్తో మీకు ప్రాబ్లమ్స్ ఉండుంటే, ఇలాంటివన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్లోంచి ఎలా బయటకు రావాలి, అలానే ఇంటర్వ్యూ ఫియర్ ఉన్నా, స్టేజ్ ఫియర్ ఉన్నా, అవన్నీ ఓవర్కమ్ ఎలా చేయాలి అనే కొన్ని టాపిక్స్ మీద నేను కొన్ని పాడ్కాస్ట్ చేస్తాను. అవి డెఫినెట్గా రాబోయే, అంటే వింటున్న వాళ్ళకి, ఇప్పుడు వింటున్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఫ్యూచర్లో వినబోయే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ డిటెక్టివ్ అలెక్స్ అందులోకి దిగుతారు.